9 టీవీ నేను ప్రియాంక. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రవాణాలో కీలక పాత్ర పోషించే మార్గాల్లో హర్ముజ్ జలసంధి ఒకటి. మధ్యప్రాచ్య దేశాల నుంచి ప్రపంచానికి ముఖ్యంగా ముడి చమురు సరఫరా జరిగే ఈ మార్గం ఎప్పుడు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఇలాంటి కీలక సముద్ర మార్గంలో పరిస్థితులు ఎప్పుడు మారతాయో చెప్పలేం. అందుకే అక్కడి ప్రతి కదలికపై ప్రపంచ దేశాల దృష్టి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న 10 సరకు రవాణా నౌకలు విజయవంతంగా హర్ముజ్ జలసంధిని దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సాధారణ విషయంలాగా కనిపించినా అంతర్జాతీయ వాణిజ్య దృష్ట్యా ఇది ఒక పెద్ద పరిణామంగా భావించాలి. ఎందుకంటే ఈ జలసంధి ద్వారా ప్రయాణం అంటే కేవలం ఒక మార్గం దాటడం మాత్రమే కాదు, అది భద్రత, వ్యూహం, ఆర్థిక వ్యవస్థ అన్నీ కలిసిన అంశం. ప్రత్యేకంగా దేశ్ గరిమా అనే భారతీయ నౌక హర్ముజ్ను విజయవంతంగా దాటిన విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నౌక ముడి చమురుతో బయలుదేరి ముంబై నౌకాశ్రయానికి చేరుకునే దిశగా ప్రయాణిస్తోంది. ఒకవైపు దేశానికి అవసరమైన ఇంధన వనరులు, మరోవైపు సముద్ర మార్గాల్లో భద్రత, ఈ రెండు అంశాలు ఈ ఒక్క ప్రయాణంలోనే కనిపిస్తాయి. ఇలాంటి నౌకల ప్రయాణం సాఫీగా కొనసాగటం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక స్థిరత్వం ఉన్నట్లు అర్థం. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో కీలక కేంద్రం. అక్కడి నుంచి బయలుదేరే ప్రతి నౌక, ముఖ్యంగా ముడి చమురు తీసుకొచ్చే నౌకలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా అవసరం. ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సరఫరా ఎక్కడైనా ఆగిపోతే లేదా ఆలస్యమైతే దాని ప్రభావం నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఇంధన ధరలు పెరగటం నుంచి పరిశ్రమలపై ఒత్తిడి పెరగటం వరకు అనేక ప్రభావాలు కనిపిస్తాయి. అందుకే హర్ముజ్ జలసంధి దాటిన ప్రతి నౌక ఒక సాధారణ ప్రయాణంగా కాకుండా ఒక వ్యూహాత్మక విజయంగా భావించాలి. ముఖ్యంగా ఒకేసారి 10 భారతీయ నౌకలు ఈ మార్గాన్ని సురక్షితంగా దాటడం సముద్ర భద్రతా వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని సూచిస్తోంది. ఇది భారతదేశ సముద్ర రవాణా సామర్థ్యాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. ఇంకా ముఖ్యంగా ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ జలాల్లో మరికొన్ని భారతీయ నౌకలు భారత్ వైపు ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందనే నమ్మకాన్ని ఇస్తోంది. ఇది మార్కెట్లకు కూడా ఒక పాజిటివ్ సంకేతం. చమురు సరఫరా సాఫీగా ఉంటుందని భావిస్తే ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాన్ని మరో కోణంలో చూస్తే ఇది భారతదేశ విదేశాంగ విధానం, సముద్ర భద్రతా వ్యూహం ఎంత సమర్థంగా పనిచేస్తుందో చూపించే ఉదాహరణగా కూడా కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్రిక్తతలు ఉన్నా భారతీయ నౌకలు తమ గమ్యాన్ని చేరుకోవటం అంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తీసుకుంటున్న జాగ్రత్తలు ఫలితాన్నిస్తున్నాయని అర్థం. మొత్తంగా చూస్తే హర్ముజ్ జలసంధిని భారతీయ నౌకలు విజయవంతంగా దాటడం అనేది చాలా గొప్ప విషయం. దేశ ఆర్థిక భద్రత, ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్ర వ్యూహం ఇవన్నీ ఒకే దారిలో సాఫీగా నడుస్తున్నాయనే సంకేతం. రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైన ప్రయాణాలు నిరంతరంగా కొనసాగితే భారతదేశం తన ఇంధన అవసరాలు స్థిరంగా నిర్వహించగలదు. అదే సమయంలో ప్రపంచ వాణిజ్య రంగంలో కూడా తన స్థాయిని మరింత బలపరుచుకునే అవకాశం ఉంటుంది. కట్